తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లను అడిగేటటువంటి క్రమంలో ఓట్ల దగ్గర చెంతకు చేరుకోవడంతో పాటు ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేస్తున్నారు. వారి తరపున ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కీలక నాయకులు ఆ ప్రచారాలతో ఓరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి జుక్కల్ నియోజకవర్గ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంత్ సింగ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో తన సత్తా ఎలా చాటబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పటికే టీఆర్ఎస్ హవా కొనసాగుతుంది మొదటి దశకు సంబంధించి. రెండో దశ మూడో దశ ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి హనుమంత్ సింగ్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటి దశ ఎన్నికలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి, రెండో దశ మూడో దశ కూడా జరగబోతున్నాయి. ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, ప్రాముఖ్యత సంబంధించి, పోటీకి సంబంధించి? జుక్కల్ నియోజకవర్గంలో రెండో విడతలో మహమ్మద్ నగర్, నిజాం సాగర్, పిట్లం 3 మండలాలు ఉన్నాయి. మూడో విడతలో మిగతా 5 మండలాలు పెద్ద కొడబగల్, జుక్కల్, పిచ్కుంద, మద్నూర్, డోంగ్లి మండలాలు ఉన్నాయి. ఈరోజు ప్రచారానికి చివరి రోజు. పిట్లం, నిజాం సాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా నేను తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ వెళ్ళి కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులు, అమలు పరిచినటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తుంటే పబ్లిక్లో చాలా పాజిటివ్గా స్పందన ఉంది. వాళ్ళ స్పందన చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకం నాకు కలుగుతూ ఉంది. ఆ విధంగా మీ ద్వారా మళ్ళొకసారి కూడా జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేసీఆర్ ఇచ్చే 10,000కు మేము 15,000 ఎకరానికి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కాబట్టి రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా 24 గంటల కరెంటు ఉచితంగా బోరు బావి కింద వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకు ఇచ్చినటువంటి విషయం తెలుసు. మరి ఈరోజు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనే పాతకాలం గుర్తు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్టు, మగపిల్లోడు పుడితే 12,000, 13,000 కేసీఆర్ కిట్టు, 102 వాహనం. ఈ విధంగా మహిళా సంక్షేమం గురించి ఆలోచించి అమలు చేసినటువంటి పథకాల గురించి ప్రజలు ఆలోచించి, మహిళలు ఆలోచించి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎకరానికి 15,000 ఇస్తా అన్నారు. ఈ విధంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతేనే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇకనైనా వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను జుక్కల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతులకు, యువకులకు, మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందా లేదా ప్రతికూలంగా ఉందా? ఇప్పుడు పరిస్థితులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి విడత మా నియోజకవర్గంలో అయితే లేవు. మన జిల్లాలో కామారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాల్లో ఉన్నాయి. ఆ రిజల్టు మీరు కూడా చూడడం జరిగింది, ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తూ ఉన్నారు. ఇక ముందైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుచుకొని బుద్ధి తెచ్చుకొని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా
ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రచారం ఏ రకంగా సాగుతుంది, ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమా ఏంటంటారు? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమా కాంగ్రెసు హామీలు నెరవేర్చకపోవడము మొదటిది. రెండవది ఈ 2 సంవత్సరాలు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడము. మూడవది ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్సే ఉంటాయి, 1 సంవత్సరం మాత్రమే పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలే ఉంటాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా చేసేది ఏమీ లేదు. కనీసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా వచ్చే ఈ 3 సంవత్సరాల తర్వాత వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 2 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ తరపున కొంతమంది నేతలు అయితే బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీకి కానీ ఇతర స్వతంత్రులకు కనుక ఓటేస్తే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంటున్నారు, 15th ఫైనాన్స్ నిధులు కూడా ఆపే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవం అంటారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు బెదిరిస్తూ ఉన్నారు. మా పార్టీ అభ్యర్థికి ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తాం, పెన్షన్ కట్ చేస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యం, రోడ్లు వేయం, ఏమీ చేయమని బెదిరిస్తూ ఉన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల దగ్గర ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు మేము ఫలానా పని చేసినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి, లేదా ఫలానా పని చేస్తాం అని ఓట్లు అడగాలి. కానీ ఈ విధంగా బెదిరించి ఓట్లు అడిగితే ప్రజలు భయపడే వాళ్ళు కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మరో విషయం ఏంటంటే వీళ్ళు అదనంగా చేసేది ఏమీ లేదు. ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ నిధులు కాకుండా ఇతర నిధులతోనైనా ఏదైనా గ్రామం అభివృద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయా? రేపు చేస్తే నమ్మకం కూడా లేదు. కాబట్టి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ప్రజలు కానీ వీరు నిధులు కట్ చేస్తాము రావు అని ఏదైతే చెప్తా ఉన్నారో భయపడాల్సినటువంటి అవసరం లేదు. గ్రామ పంచాయతీకు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా ఖచ్చితంగా వస్తాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ సత్తా నిరూపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కావచ్చు, మద్దతుదారులకు ఏం చెప్తారు? అదేవిధంగా ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీకు? ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజలు ఓటేస్తారనే పూర్తి నమ్మకం, విశ్వాసం నాకుంది. సో మొత్తం మీద చూసాం కదా, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చెప్తున్నటువంటి విషయాలు. గత 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని చూస్తూ తమకు ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మద్దతుదారులకు ఎటకెలకైతే ప్రజలంతా కలిసి ముక్త కంఠంతో మద్దతు పలకడంతో పాటు భారీ స్థాయిలో ఓట్లు వేయించి ఖచ్చితంగా వారి అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు గత 2 ఏళ్ల కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు విస్మరించడమే కాకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకవేళ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే ఖచ్చితంగా నిధులు ఆగిపోతాయి, అభివృద్ధి ఏమాత్రం జరగదంటూ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ మద్దతుదారులకు కావచ్చు, బలపరిచినటువంటి అభ్యర్థులకు కూడా తీవ్ర స్థాయిలో వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదంటూ హనుమంత్ షిండే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి, 2వ దశ 3వ దశ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవాళ ప్రచారానికి 2వ దశ ఎన్నికలకు ఇవాళ ప్రచారానికి తుది గడువు కాబట్టి ఖచ్చితంగా ప్రచారం కావచ్చు, చేసినటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు మాత్రమే ప్రజలంతా ఓటు వేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం.